హలో అండి. ఈరోజు మనం నల్లేరు పచ్చడిని తయారు చేసుకుందాం. ఇది మా గార్డెన్లో ఉందండి. వీటిని మేము కట్ చేసుకొని తీసుకొచ్చాం. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి సైడ్. తర్వాత ఇప్పుడు మనం ఇవి కట్ చేసే ముందు హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం దురదలా వస్తాయంట, అందుకని ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేస్తారనమాట. ఇవి కట్ చేసేటప్పుడు ఇలా సైడ్స్ థ్రెడ్స్లా వస్తున్నాయి కదా, వాటిని అలా రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేసిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి చాలా మంచిదండి. బ్యాక్ పెయిన్స్, మోకాల నొప్పులు వీటికి బాగా యూజ్ అవుతుంది నల్లేరు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత శనగపప్పు, పల్లీలు, మినపప్పు, జీలకర్ర, బెల్లం వీటిని సైడ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేయించాలి ఆయిల్లో. తర్వాత శనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు యాడ్ చేయాలి. వాటిల్లో పల్లీలు అలా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ కొంచెం ధనియాలు యాడ్ చేసుకోవాలి, మినప్పప్పు, మళ్ళీ అవి బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా వేయాలన్నమాట. ఒక వన్ వెల్లుల్లిపాయ సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్లో అలా వేయించాలన్నమాట. కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని సైడ్ తీసుకోవాలన్నమాట. ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లో ఇప్పుడు మనం వేయించుకున్న పప్పు దినుసులన్నీ వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం, కొంచెం చింతపండు జ్యూస్ ఉంటుంది కదా, వాటిని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఈ నల్లేరు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మిర్చి వేసుకొని జీలకర్ర, కొంచెం పోపు వేసుకోవాలి, కరివేపాకు, ఆవాలు, వీటిని వేయించుకొని ఆ పచ్చడిలోకి వేసుకొని ఇంకా టేస్ట్ చేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్.